ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యము మేము ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. కుటుంబంగా ఈరోజు ఆరాధనకి వెళ్తున్నారా? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనలను, మన బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తారు. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. భయపడవద్దు, ధైర్యముగా ఉండండి, నేనే మిమ్మను రక్షింతును అని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. భయపడుతున్న ప్రతిసారి ప్రభు అంటున్నారు, ధైర్యము తెచ్చుకోండి అని ఆయన సెలవిస్తున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం చూస్తే, సన్హెరీబు దండెత్తి యెరూషలేము మీదికి యుద్ధానికి వస్తున్నాడని హిజ్కియా చూచి సైన్యాధిపతులను తన యుద్ధకు పిలిచి వారితో అంటున్నారు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అషూరు రాజుకైనను అతని సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగియున్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలుగును అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఆ యుద్ధములో హిజ్కియా తన ప్రజలు దేవుని వైపు చూచినప్పుడు సన్హెరీబు చేతిలో నుండి, తన వారందరి చేతిలో నుండి దేవుడు విడిపించి తన ప్రజలను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. హిజ్కియా మనుషుల సహాయము, ప్రక్కనున్నటువంటి రాజుల సహాయము కోరలేదు, కానీ దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థించగా దేవుడు తన ప్రజలకు విజయమును అనుగ్రహించారు. అలాగే మీ దైనందిన జీవితాల్లో కూడా ఏ విషయంలోనూ భయపడక మన దేవుడు మనలను రక్షింపగలడు అన్న ధైర్యముతో ముందుకు అడుగులు కొనసాగించినట్లయితే దేవుడు మిమ్ములను ఆశీర్వదించే దేవుడు, భయములన్నిటి నుంచి తప్పించే దేవుడు, మీకు ఆయన తోడుగా ఉండేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడుగా ఉండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. ఆరాధనలన్నిటిలో తోడుగా ఉండండి. మా ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి, మా గ్రామ ప్రజలను దీవించండి, ప్రతి వారికి క్షేమమును దయచేయండి. ప్రతి దైవజనులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారికి మీరు క్షేమాన్ని కలుగు చేయండి. మా ప్రియులెల్లరినీ దీవించండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచుమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.